హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై, గంగామాయికి జై, శ్రీ విశాలాక్షిమాయికి జై, శ్రీ అన్నపూర్ణమాయికి జై, శ్రీల వ్యాసదేవునికి జై, వేద మాతాకి జై, గో మాతాకి జై. నమ పార్వతీ పతే హర హర మహాదేవ హర. నాన్న దర్శనం శర్మ గురుగారు చాలా సంతోషకరంగా ఉంది. అంటే అనుకోకుండా ఆకాశ ప్రయాణం చేయడం, ఆ ప్రయాణం సమయం ముందుగా తర్వాత మన చర్చలో మన మాటల్లో మీ గురువుగారి గురించి మాకు చెప్పడం, వారి ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం వారు పూర్వనామ వారు వేద విద్యానిధి విద్వత్ ఆహితాగ్ని మాడుగుల మాణిక్య సోమయాజులుగా ఉన్న వారు ఉదయం ఆతుర సన్యాసం స్వీకరించి బ్రహ్మాంతీర్థులుగా వారు పరంపదించి ఇక్కడ కాశీవాసం చేస్తున్నప్పుడు వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అయితే వారికి ఒక ఉద్దేశం మిగిలిపోయింది. ఎవరెవరైతే ఇలా సాధన చేస్తూ ఒక విధానం ద్వారా, ఒక విధి ద్వారా ఈ యొక్క భగవత్ సాన్నిధ్యంలో ఎలా మనం ముక్తిని మోక్షాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటారో అటువంటి వారికి ఒక ప్రయోజనాన్ని, వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి ఒక సాధక కేంద్రం. అవును కదా? అవునండి. సాధక కేంద్రాన్ని నెలకొల్పాలి అని వారి యొక్క ఆలోచన. దాన్ని నెరవేర్చే ప్రక్రియలో, ప్రయత్నంలో మీరు సభ్యులందరూ, ఇప్పుడు మీరు ఈ సభ్యులందరూ బ్రహ్మస్వభావం యొక్క ట్రస్ట్ సభ్యులందరూ కృషి చేస్తున్నారు. నిన్న మాకు చాలా ఆనందం కలిగింది. మీరు అనుకోకుండా నన్ను ఈ బంగారు పురంలోకి సోనార్పుర తీసుకురావడం, నేను అది మరొక ఆనందం. మన పూజ్య గురుదేవులు విధుశేఖర భారతీ తీర్థస్వామి వారి యొక్క చేతుల మీదుగా శంకుస్థాపనకు ఆవింపబడినటువంటి స్థలం. సో ఈ భవనం అసలు ఆ ఉద్దేశము గురువుగారు చెప్పింది, అసలు ఎందుకు తలపెట్టారు, ఏం చేయబోతున్నారు, ఈ కాశీ మహాక్షేత్రంలో, ఈ మహాశ్మశానంలో ఇలాంటి ఆలోచన వారికి కలగడం, దాన్ని నెరవేర్చే పని ట్రస్ట్ సభ్యులు తీసుకోవడం, దాని ఉద్దేశం మాకు వివరిస్తే అందరం విని సంతోషిస్తాం. గురుగారు మాకు చాలా ఆనందం. ఎందుకంటే మీరు ఇవాళ ఆధునిక సమాజంలో హిందూ మతాన్ని పునరుద్ధరణ చేయడానికి కానీ, ధర్మాన్ని పర్యాప్తం చేయడానికి కానీ ఆ నారాయణుడే మాకు పంపించినటువంటి ఒక సత్పురుషులు మీరు తెలుగు సమాజానికి, ధార్మిక సమాజానికి. అలా అనంతకోటి ఎంతోమంది అభిమానించే వాళ్ళలో నేను ఒక పరమాణువును మీకు. అలాంటి మీరు చాలా కార్యక్రమాల్లో మనం పాల్గొన్నాం. నిన్న అకస్మాత్తుగా నేను కాశీకి వస్తున్నాను, మీరు కాశీకి వస్తున్నారు, మీరు ఒక మంచి కార్యక్రమానికి, నేను ఒక మంచి కార్యక్రమానికి. అలాంటిది మీరు తారసపడడం, విమానం దిగగానే ఒక్కసారి మా గురువుగారు సంకల్పించిన స్థలంలో అడుగుపెట్టండి అనగానే మీరు రావడం, మీరే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకువడం, మీరు మా ట్రస్టులో అడుగుపెట్టడం, చిన్న 2 మాటల్లో అప్పుడు మీరు చెప్పిన విషయాలు ఇప్పటికే చాలామందికి ఆనందపడుతున్నారు. గురువుగారు మీరు చెప్పిన కొన్ని ఫోన్లు కూడా వచ్చేసారు. అలాంటిది ఇవాళ మళ్ళీ ప్రత్యేకంగా మీరు వచ్చి దీని విషయాలన్నీ ఎక్కడైనా 4 చోట్ల మీరు వెళ్తున్నప్పుడు ఈ మంచి కార్యక్రమం చెప్పాలని మీరు రావడం నిజంగా మా గురువు అనుగ్రహము. మీకు సాష్టాంగ ప్రణామాలు. సంతోషం. గురుగారు మా ఇప్పుడే మీరు చెప్పినట్టుగా వేద విద్యానిధి జ్యోతిరప్తోర్యామయాజీ విద్వదాహితాగ్ని వారు సోమయాజిగా వేదాన్ని సమూలంగా ఔపాసన పట్టినటువంటి మహానుభావుడు. వారు అంతేకాకుండా ఆహితాగ్నిగా అనేక సోమయాగాలు చేసి శ్రౌతాన్ని మొత్తం అధ్యయనం చేసిన వ్యక్తి. అలాంటి వారు తెలంగాణ నైజాం కాలంలో వేదం లుప్తమవుతోంది ఒకప్పుడు పరిఢవిలిన పూర్వ వైభవం ఎంతో వైభవం సంతరించుకున్న ఈ నెలలో నైజాం పరిపాలన కాలంగా కొంత లుప్తమయ్యే పరిస్థితి ఏర్పడిన తరుణంలో అప్పట్లో ఒక 60-70 ఏళ్ల క్రితము శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అనే ఒక మహానుభావుడు వారు ఇక్కడ కరపాత్ర స్వామికి, అక్కడ అభినవ విద్యాతీర్థ స్వామి వారు పూరి జగద్గురువుల చేత సన్మానించబడి వేద విద్యానిధిగా శాస్త్ర పండితుడిగా పురస్కారాలు పొందిన మహానుభావుడు
ఒక వేద పాఠశాల పెట్టాలి అని శివంపేట అని మెదక్ జిల్లాలో ఏర్పాటు చేస్తే దానికి అర్హుడైనటువంటి సరైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మన మాడుగుల మాణిక్య స్వామియాజులు గారు. గొప్పనైనటువంటి పండితులు వారు 4 వేదాల్లో ఎక్కడ ఏ అనువాకానికి భాష్యం చెప్పగలిగినన్నా ఉద్వేగంతో చాలా ధారాళంగా వేదానికి భాష్యం చెప్పగల మహానుభావుడు. ఎన్నో సభల్లో వారు అలా చేశారు. అలాంటి వారిని అప్పుడు అక్కడ ఆచార్యులుగా పెట్టి 100 మంది వేద పండితులను తయారు చేశారు. ఆ ప్రోత్సాహము అది ఆ మొలక ఎత్తడమే వేద ధర్మానికి ఇవాళ ఎంతో విస్తరించింది. వేలాది మంది వేద పండితులు ప్రతి సంవత్సరం అనేక పాఠశాలలు ఆ ప్రోత్సాహంతో వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో అది మొట్టమొదటిది. ఇంతకుముందు కూడా ఉండేది గురువుగారు. ఇక్కడ వేదం పట్ల ఒక గొప్పనైనటువంటి మళ్ళీ అనురక్తి కలిగించడం, అభిమానం కలిగించడం, వేద విద్య పట్ల ఆసక్తిని కలిగించడం కోసం ఇది మూలమైంది శివంపేటలో. దాని తర్వాత 100 మంది తయారయ్యారు. 100 మందిలో చాలామంది శాస్త్ర పండితులయ్యారు. పురాణ మహేశ్వర శర్మ గారని, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారని, మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారని, అదేవిధంగా వేలేటి సిద్ధరామ శర్మ గారని వాడ ప్రఖ్యాత వారు, అనేక మంది ఉపాసకులు చాలామంది ఆ స్వామివారి వద్ద ఈ పాఠశాలలో మాడుగుల మాణిక్య స్వామియాజులు ఆచార్యులుగా, వేద పాఠశాల నిర్వాహకులుగా శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు వద్ద చేస్తూ వారు ఇంతమందిని తర్ఫీదు చేశారు. వారి పుణ్యఫలమే వాళ్ళ వందలాది మంది శిష్య ప్రశిష్యులు తయారయ్యారు తెలుగునాట. అలాంటి మహానుభావుడు చివరగా శేష జీవితాన్ని వారి ధర్మపత్ని లలితా సోమిదేవమ్మ గారితో కలిపి కాశీవాసం చేయాలి, కాశీలోనే మన జీవనం ముగియాలి అన్న సంకల్పంతో అన్నీ వదులుకొని కాశీకి వచ్చి నివసిస్తుంటే వారు ఎలా అయినా సోమయాజి కనుక కాశీకి వచ్చేవారు అలాంటి అహితాగ్నులు కానీ, సదాచార సంపన్నులు కానీ, నైష్ఠికులు కానీ, ఉపాసన వచ్చేవారు కానీ, దీక్షగా వచ్చేవారు కానీ ఇక్కడ ఉండాలంటే ఎలాంటి కాశీఖండం ప్రకారం వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎలాంటి వసతులు ఉండాలి. అలాంటి వసతులు ఉన్నాయా అంటే వారికి అంతగా సంతృప్తి కలిగించలేదు. అలా కష్టపడి కాశీఖండంలో చెప్పినట్టుగా ఉపాసనగా ఉండే వాళ్లకు మనం ఒక మంచి వసతులతో ఒక భవనం ఎందుకు ఏర్పాటు చేయరాదు అని వారికి మనసులో తట్టింది. ఇమ్మీడియట్గానే ఈ బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయగా మేమందరం ఒక 11 మందిని మమ్మల్ని సభ్యులుగా చేర్చి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వారు ఉండగానే ట్రస్టు అయింది. ప్రధానంగా వారి ధర్మపత్ని లలితా సోమదేవమ్మ గారు చాలా పట్టుదలతో ఇక్కడ సోనార్పురాలో ఒక స్థలాన్ని ఎంపిక చేసి 433 గజాల స్థలాన్ని కొని దాదాపు 2,60,00,000 స్థలం కొన్నాం. ఇప్పుడు చాలా విలువ పెరిగింది గురుగారు. అది కాగానే అది కొనగానే గంగా పుష్కరాలు వచ్చాయి. గంగా పుష్కరాల్లో మనం అన్నప్రసాదంతో ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెట్టాలని 1,00,000 మందికి అన్నప్రసాద వితరణ చేశాము. 1,00,000 మంది సునాయాసంగా అయింది. అద్భుతం. అన్నపూర్ణ. అది కాక విశేషం ఏమంటే మడితో అందరికీ భోజనం పెట్టాలి. ఎవరైనా రాని, ఇది పండితుల పామరుల ఎవరైనా కానీ ఇక్కడ అన్నపూర్ణ ప్రసాదంగా మేము మడితో అందించాలన్న సంకల్పం నెరవేర్చాము. ఆ మొదలుపెట్టిన మా గురువు గారి సంకల్పం, అమ్మగారి సంకల్పం, వీరు మాడుగుల మాణిక్య స్వామియాజులు గారు ఎప్పుడైతే ఇక్కడ కరోనా సందర్భంలో కొంతకాలం ఇక్కడ నుంచి అందరూ కూడా మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకు వస్తే కొద్దిగా అనారోగ్యము అవడము, మళ్ళీ కాశీకి వచ్చి ఇది కొనసాగించాలి అన్న తరుణంలోనే వారికి ఎందుకు కలిగిందో సన్యాసాశ్రమం, ఆతుర సన్యాసం తీసుకోవాలని కలిగి వారు బ్రహ్మానంద తీర్థస్వామిగా శృంగేరి సంప్రదాయంలో వారు సన్యాసాశ్రమం తీసుకున్నారు వారి స్వగ్రామంలో. మరి ఎందుకు ఆ రోజు నిర్ణయించుకున్నారో ఏమో కానీ ఉదయం సన్యాసాశ్రమం యతి ధర్మానుసారంగా ఆశ్రమం తీసుకోవడం, అదే రోజు సాయంత్రం ఆ పరమాత్మలో లీనమవ్వడం, పరమపదించడం జరిగింది. అదొక చాలా ఆ పోతూ కూడా నారాయణ 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 అనుకుంటూ ప్రాణాలు వదిలారు. మేమంతా మా కళ్ళెదుట. అలాంటి మహానుభావుడు అలా ఉదయం సన్యాసాశ్రమం, సాయంత్రం పరమపదం చెందిన మహానుభావుడి ఆశయాన్ని వారి ఏదైతే బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ని ఏర్పాటు చేయించారో వారి సంకల్పాన్ని కొనసాగించాలని మేమంతా కృతనిశ్చయులమై సాధకులకు, ఉపాసకులకు, అనుష్ఠాన పరులకు దీక్షగా ఇక్కడికి వచ్చేవారికి అంటే ఎటు వెళ్ళాలో, ఎక్కడైతే అంటే ఈ సాధన చేసే ఉపాసకులకి మరి ఆహితాకులు ఇవ్వాలనుకుంటే సరైనటువంటి ప్రదేశం, సరైన వసతి. అవును గురుగారు.
అవును గురుగారు. ఆ లోటును వారు భావించారు. ఆ లోటు లేకుండా చేయడానికి మిమ్మల్ని శాసించారు. అవును గురుగారు. అది పూర్తి చేయాలని వారు ఆశించారు. అవును గురుగారు. అది మరి కాబట్టి చాలా ఒక మాటలో మీరు ఈ మొత్తం మా యొక్క లక్ష్యం మొత్తాన్ని చెప్పేశారు. అలాంటి తరుణంలో విశేషం ఏమంటే 150 మంది ఆహితాగ్నులు ఇక్కడ కంచికామకోటి పీఠం వాళ్ళు మన శ్రౌత సభలు నిర్వహించారు. అక్కడికి విచ్చేసిన వారందరికీ ఎక్కడ వీళ్లకు వసతి భోజనం కల్పిద్దామంటే మొత్తం కాశీలో స్వామివారికి ఎక్కడా దొరకలే. బ్రహ్మస్వ భవనం శ్రౌత పండితుల కోసం స్వయం పాకానికి ఏర్పాటు చేసే వ్యవస్థ ఉందని గురువుగారికి స్వామివారికి చెప్పగానే శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మమ్మల్ని వాళ్ళందరినీ మా దగ్గరికి పంపిస్తే 150 మంది శ్రౌత పండితులకు స్వయం పాకంతో వారు వైశ్వదేవం చేసుకొని వారు భిక్ష తీసుకునే అవకాశం మేము కలిగించే భాగ్యం మాకు కలిగింది. వైశ్వదేవం చేసుకునే అంత. అవునండి. అలా కాక ఎంతో మంది ఒక 4 సోమయాగాలు చేసుకున్నారు ఇక్కడ ఈ ప్రాంగణంలోనే. నిన్న మీరు అడుగు ప్రాంగణంలో షెడ్ వేశారు, తాత్కాలికంగా షెడ్. అదే విధంగా నిరంతరం మడితో భోజన మనసత్రం. అది కాకుండా ఇక్కడ సమవేదం షణ్ముఖ శర్మ గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, అలాగే ఎంతోమంది యతీశ్వరులు, పుష్పగిరి పీఠాధిపతి మా గురుమదనానంద సరస్వతి పీఠం మాధవానంద స్వామి, ఇంకా శృంగేరి అనుబంధ మఠాలకు సంబంధించిన స్వామీజీలు, ఇలా చాలామంది ఇక్కడికి చాతుర్మాస దీక్ష సమయంలో ఇక్కడికి వచ్చి మన దగ్గర అనుగ్రహ భాషణాలు ఇచ్చారు. ప్రవచనాలు కూడా చాలామంది ఇక్కడ చేశారు. బుర్రా భాస్కర శర్మ గారని 4 సప్తాహాలు చేశారు. యజ్ఞనారాయణ శాస్త్రి గారని చెప్పి వారొక 4 సప్తాహాలు. ఇలా నిరంతరం ఒక్కరోజు కూడా తీరిక లేకుండా సత్సంగం రోజు ఇవన్నీ కూడా జరిగాయి. అప్పటి నుంచి మాకు ఇంకా పట్టుదల కలిగింది. ఇంత ఒక్కరోజు తీరిక లేకుండా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయే. ఓవైపు సత్సంగం, ఓవైపు ఆహితాగ్నులకు సదాచార సంపన్నులకు భిక్ష ఏర్పడే అవకాశం, అలాగే నిరంతరం అన్నప్రసాద వితరణ, నామ సంకీర్తన. ఇది మనం ఎంత తొందరగా అంత భవనం నిర్మిస్తే మన లక్ష్యం ఇంకా నెరవేర్చని మేము అనుకుంటున్న తరుణంలో శృంగేరి జగద్గురులను ప్రార్థిస్తే కాశీకి వచ్చినప్పుడు నేను మీ ట్రస్టును సందర్శిస్తానని జగద్గురు భారతీతీర్థ స్వామి వారి అనుగ్రహంతో జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు ఒక కాశీకి వెంచేసి మమ్మల్ని అనుగ్రహించి ఇక్కడికి ఇచ్చి వారి పవిత్ర కరకమలములచే దీనికి శంకుస్థాపన చేశారు. గురుగారు శిలాన్యాసం చేశారు. మొట్టమొదలు అక్షయ పాత్ర నిధితో 5 లక్షల రూపాయల నిర్మాణం కోసం వారే ఇచ్చారు. జగద్గురు ఇచ్చినటువంటి మేము ఏదైతే 5 కోట్లతో 5 అంతస్తులు నిర్మాణం చేయాలనుకున్నామో గురువుగారు 5 లక్షలు ఇవ్వడం మా లక్ష్యం నెరవేరింది. భావోద్వేగంతో మేమంతా అయ్యాము. మిగిలిన సున్నాలు అవే అవుతాయి. అయితే సంక్షిప్తంగా నేను ఎలా ఉంటుందో తెలియజేస్తాను గురువుగారు. కింద ప్రవచన మండపం, ఈ 5 అంతస్తులు. ఈ ప్రవచన మండపంలో మంచి చక్కని ఒక 500 మంది కూర్చుని ప్రవచనాన్ని వినగలిగినటువంటి సభావేదిక, వ్యాస మండపం అన్నీ కూడా నిర్వహిస్తాం. నిరంతరం కూడా ప్రవచనం జరగాలి. విశేషంగా అవసరమైతే ఎవరైనా ఆహితాగ్నులు శ్రౌతయాగాలు చేసుకోవాలనుకుంటే, సోమయాగాలు చేసుకోవాలంటే కూడా అనువైన వస్తువులు కల్పిస్తాం. ఇక మొదటి అంతస్తులో కేవలం వంటశాల, భోజనం చేసేటువంటి డైనింగ్ హాలు, అందులో మడితో భోజనం ఏర్పాటు చేయిస్తాము. అదంతా కూడా మొదటి ఫ్లోర్ ఉంటుంది. ఇక 2, 3 రెండవ ఫ్లోర్లో 50 మంది మహిళలు, స్త్రీలు, 50 మంది పురుషులు ఏకకాలంలో ఇచ్చేస్తే డార్మెటరీస్గా క్లాక్ రూమ్స్ పెట్టేసి లాకర్స్ పెట్టేసి 100 మంది ఎవరైనా ఇక్కడ రుద్రయాగం చేసుకోవాలన్నా, మహాలింగార్చన చేసుకోవాలన్నా, మరే ఇతర కార్యక్రమం చేసుకోవాలన్నా ఉచితంగా వారు 100 మంది ఉండడానికి అవకాశం కల్పిస్తాం అటాచ్డ్ బాత్రూమ్స్తో. ఇక 3, 4, 26 రూములు కడతాం. 13 ఒక అంతస్తు చొప్పున. ఆ 13, 26 కూడా కొంతమంది ఎవరైనా మాకు వదాన్యులు కానీ ఇంకెవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి మెయింటెనెన్స్ కూడా మనం నిర్వహించాలి. ఇక 5వ అంతస్తులో ఒక పెద్ద హాల్స్ ఉంటాయి. చిన్న వంటగది ఉంటుంది, ఒక పూజా గది ఉంటుంది. మీలాంటి స్వామీజీలు, ఇంకెవరైనా పీఠాధీశ్వరులు, సర్వసంగ పరిత్యాగులు వారి కోసం, అదేవిధంగా ఆహితాగ్నులు, ఇంకా నిష్ఠాగరిష్ఠులు అలాంటి వారు వచ్చినప్పుడు వారు స్వయం పాకంతో వారే వంట చేసుకోవడానికి వారికి అనుకూలమైన అనుష్ఠానానికి ఏర్పాటు చేసే విధంగా 5వ అంతస్తు ఏర్పాటు చేస్తున్నాం. 6వ అంతస్తు ఓపెన్ కారిడార్లో ఎవరైనా యజ్ఞాలు చేసుకోవాలన్నా, ఇంకా అనుష్ఠానాలు చేసుకోవాలన్నా, జపతపాల కోసం అది ఉపయోగిస్తారు. ఇలా ఈ 5 అంతస్తులు ఉచితంగా
ఎంతమంది వచ్చినా ఏ కార్యక్రమం చేసుకున్నా ఏ సత్సంగాలు చేసుకున్నా కూడా ఉచితంగా ఇవ్వాలి, వచ్చిన సాధకులందరికీ మడితో భోజనం ఇవ్వాలి అని గురుగారు సంకల్పం నెరవేర్చడం కోసం ఈ బ్రహ్మసభవనం ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. గురుగారు మేము అనుకుంటున్నాం జగద్గురువులు 5 లక్షలు ఇచ్చారు, మీలాంటి మహానుభావులు ధర్మ నిష్ఠాపరులు, ధర్మమే జీవనంగా శ్వాసగా ధ్యాసగా ఉంటున్న మీ అటువంటి వాళ్ళందరూ నలుగురికి తెలియజేసి ఈ 5 కోట్ల ప్రాజెక్టు త్వరగా పూర్తయి మా లక్ష్యం నెరవేరి గురువుగారి సంకల్పం నెరవేరి అద్భుతంగా ఈ బ్రహ్మస భవనం నిర్మాణం అవ్వాలి. మేమంతా కూడా సేవకులుగా పూర్తి సేవతోనే ఇది నిర్వహణ చేసి శృంగేరి జగద్గురువుల ఆశీర్వాదంతో ఇంకా ఎంతోమంది ధర్మాచార్యులు పీఠాధీశ్వరుల యొక్క అనుగ్రహంతో మా అమ్మగారు లలితా సోమిదేవమ్మ గారి అనుగ్రహంతో ఈ బ్రహ్మస భవనం వీలైనంత తొందరగా అవ్వాలని, మీలాంటి వాళ్ళు అనేక చోట్ల కూడా ఈ కాశీలో ఈ భవనం త్వరగా అవడానికి వదాన్యులందరూ ముందుకొచ్చి సహకరించేలా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి గురువుగారు. ఖచ్చితంగా నాకేమనిపిస్తుందంటే ఈ బ్రహ్మస్వభవనం ట్రస్ట్ వారు ఎంతో ఇంట్రెస్ట్తో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వారిని బ్రహ్మానంద తీర్థుల వారిని బ్రహ్మానందపరిచేటువంటి కార్యక్రమం అవుతుంది. ఎందుకంటే వారి కోరిక ఏమిటి? సాధకులకు, ఉపాసకులకు, అహితాగ్నులకు ఇచ్చేటువంటి వారికి కావలసినటువంటి సౌకర్యం, సాధనా స్థలము. కాబట్టి వారి ఉద్దేశం వేదమాత ఉద్దేశం. కాబట్టి అది మనని ఈ ట్రస్ట్ సభ్యులని నిమిత్త మాత్రంగా వారు ఎన్నుకున్నారు సేవకులుగా, అంతే. కాబట్టి వారు చేయిస్తారు, మీరు చేస్తారు, మేము చూస్తాం. ధన్యవాదాలు. జరగబోయేది అదే. మళ్ళీ ఇది నిర్మాణం అయ్యాక మీరు వచ్చి దీక్షగా ఉండాలి. ఇక్కడే మమ్మల్ని మా ధర్మ మార్గంలో గొప్ప నిర్వహణ చేసేట్టుగా మీలాంటి వాళ్ళందరూ అనుగ్రహించాలని. కాశీవాసం చేస్తే ఇక్కడికి వస్తాం తప్పకుండా గురువుగారు. అది ఉపవాసం ఎక్కడైనా చేయొచ్చు, కాశీవాసం ఎక్కడైనా చేయాలి కదా. కాబట్టి వారి చూడండి, అంటే ఆతుర సన్యాస స్వీకారం మనం అంటే మీరు చెబుతుంటే నాకు అలాంటి కొన్ని సందర్భాలు గుర్తొస్తున్నాయి. వీరు బ్రహ్మానంద తీర్థులు, నారాయణ తీర్థులు అలాగే అయ్యారు. ఊరికి అవి చెప్పాలి గురుగారు, తెలుసుకోవాలి. 11 ఏళ్ల వయసు పడవెక్కి అత్తగారింటికి వెళ్తున్నారు. ఎక్కడ? మన ముక్త్యాల కృష్ణానది పొంగుతుంది, కృష్ణ. ఇంకా ఇది ఆఖరి క్షణాలు అన్నట్టుగా పరిస్థితుంది అక్కడ. ఆయన వెంటనే వారు అప్పటికప్పుడు మన శంకరాచార్యులు వారు అలా స్వీకరించేశారు. కానీ మళ్ళీ కృష్ణానది తెప్పరిల్లింది, ఆయన ఒడ్డుకొచ్చారు, ఇంటికి వెళ్ళారు. ఇదంతా మన సింహాచల శాస్త్రి గారి హరికథ పరంగా మళ్ళీ వింటూ ఉంటాను. అందువల్ల నాకు అలా లోపల ఉండిపోయింది. వారు అత్తగారింటికి వెళ్తే మడి బట్ట కట్టుకోమని అత్తగారు చెప్తే ఆ పిల్ల అంటే ఈయన భార్య 5 ఏళ్ల పిల్ల సన్యాసికి అలా మనం చెప్పకూడదు, నువ్వు నోరు మూసుకో అన్నారు వాళ్ళ అమ్మవారు. కాదు, వారిని నోరు తెరవమండి. ఏం జరిగింది? మనం ఏం మాట్లాడతాం వారి యొక్క స్థితికి అంటే ఆయన చెప్పారు, అవును ఇలా జరిగింది అని చెప్పారు. ఆయన అలా సన్యాసిగానే కొనసాగారు. నారాయణ తీర్థులై కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం సురారిగణ జిష్ణుం సదా బాల కృష్ణం కలయ సఖీ సుందరం. అలాగా తెలుగు వారికి నేను కించిత్ బాధపడే విషయం ఏంటంటే కాజా అంటే కాకినాడ కాజా గుర్తొస్తుంది. కానీ నారాయణ తీర్థుల వారు ఎక్కడైతే ఇవన్నీ రచించారో ఆ స్థలం కాజా. ఏంటి ఆ కాజా? మంగళగిరి దగ్గర ఉంది. ఆ కాజా తెలియదు, తినే కాజా తెలుసు. అంతకంటే తినేని కాజా అది. వారు రాసినటువంటి రచనలు, ఆ కీర్తనలు చాలా గొప్ప మధుర భక్తి. సో కాబట్టి వారు నారాయణ తీర్థులు, బ్రహ్మానంద తీర్థులు. కాబట్టి మీరు నరసేవలో నారాయణ సేవలో కూడా తరిస్తూ విశ్వనాథుడి సన్నిధిలో వారి యొక్క నామాన్ని జపిస్తూ గురువుగారి ఆజ్ఞని మీరు ఎలా పాటించాలని నేను కోరుకుంటున్నా అంటే వారి ఆదేశం మీరు ఎలా శిరసావహించాలంటే పురంధరదాసు చెప్తారు,
గురువన గులామనాథోదండ దొరైదండ ముక్తి పరిపరి శాస్త్ర ఓదితులను వ్యర్థవాయ భక్తి అంటే. ఇఫ్ యు ఆర్ నాట్ స్లేవ్ టు యువర్ గురు, నాట్ సర్వెంట్, ఇఫ్ యు ఆర్ నాట్ స్లేవ్ టు యువర్ గురు, 106 పురాణ ఓదితులేను వ్యర్థవాయ భక్తి, నువ్వు 106 పురాణం చదివిన వేస్ట్ అంటాడు. సో కాబట్టి మీరు అలా సేవకులుగా ఉన్నారు. అలాంటి అంటే అంత లాయల్గా, మీరెంత లాయల్గా ఉంటే అంత రాయల్గా ఈ భవనం వస్తుంది. తప్పకుండా తప్పకుండా. గురువుగారి యొక్క ఆదేశం మీరు శిరసావహించి మొదలుపెట్టారు. ఇవన్నీ త్వరలోనే మనం మన కళ్ళతో చూస్తాము, వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అదే మనం ఆశిస్తూ వారి యొక్క కృపని మనం కోరుకుంటూ, వారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య శర్మగా ఉన్న సోమయాజుల వారు. సో మాడుగుల వారు మనతో అడుగులు వేయించాలని, ఏ పిడుగులు పడ్డా తట్టుకునే శక్తి మనకి ఇవ్వాలని కోరుకుంటూ, గురువు యొక్క వైభవాన్ని లోకానికి చెప్పడానికి ఈ బ్రహ్మస్వభావనం ఒక వేదిక అవుతుందని నేను పూర్తిగా విశ్వనాథుని కోరుకుంటున్నాను. నమ పార్వతీ హర హర మహాదేవ హర.